హాయ్ హలో వెల్కమ్ టు మన పయనం. ఇప్పుడు మనం డే 2లో కాశీనాయన జ్యోతి క్షేత్రం నుంచి మనం ఇప్పుడు శ్రీశైలానికి ప్రయాణం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చి 190 కిలోమీటర్లు వస్తుందన్నమాట. పందిళ్ళపల్లి అనే టోల్ ప్లాజా దగ్గరకు అయితే వచ్చాం. ఇప్పుడు మనం ఈ టోల్ క్రాస్ చేసుకొని మార్కాపురం సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఈ డే 2లో మనం పొద్దున్నే 4 గంటలకే మన ప్రయాణం మొదలు పెట్టామండి. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 150 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం హైవే ఎక్కేయడం జరిగిందన్నమాట. గిద్దలూరు దాటాక ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మనం మళ్ళీ శ్రీశైలం హైవే ఎక్కేస్తాం. అంటే ఇట్లా విజయవాడ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచే, మార్కాపురం రోడ్ వయా. ఇప్పుడు టైం వచ్చి పొద్దున్నే 6 గంటలు అయితే అవుతా ఉంది. ఇంకా సూర్యోదయం అయితే కాలేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే ఖమ్మం టౌన్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. ఈ ఖమ్మం, బేస్తవారిపేట అనే టౌన్లు వచ్చి చాలా దగ్గరగా ఉంటాయి. అంటే వీటి మధ్య డిస్టెన్స్ వచ్చి ఒక 2 to 4 కిలోమీటర్స్ లోపే ఉండొచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చి ఊరి దగ్గర చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ మన ప్రయాణాన్ని అయితే తిరిగి మొదలు పెడదాం అన్నమాట. ఈ ఖమ్మం చుట్టుపక్కల గల ప్రదేశాలు మంచివి ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఎర్లీ మార్నింగ్ వెదర్ ఎంత కూల్గా ఉన్నదో, ప్లెజెంట్గా ఉంది వెదర్ కూడా. అది ఎండాకాలంలో మాకు చలి పెట్టడం జరిగిందనమాట ఆ జ్యోతి క్షేత్రంలో. ఎందుకంటే అది ఎంత నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి అంత వేడైతే ఏమి అనిపించలేదు నైట్ స్టే చేసినప్పుడు అక్కడ. ఇప్పుడు చూడండి సూర్యభగవానుడు ఒకసారి ఎలా ఉందో, ఆయన కిరణాలు. ఒకసారి సూర్య నమస్కారం చేసుకొని ఆ ప్రయాణం అయితే కొనసాగిద్దాం. ఇప్పుడు మనం చూస్తూ ఉండగానే మార్కాపురం దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తూ ఉంది కదా, ఆ కనపడే బ్రిడ్జ్ పైనుంచి వెళ్తే వినుకొండ వయా గుంటూరు వెళ్ళిపోవచ్చు విజయవాడ. ఆ స్ట్రైట్గా వెళ్తే వినుకొండ ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ద్వారా శ్రీశైలం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చి ఒక 75 కిలోమీటర్స్ వస్తుంది. అదే మనం లెఫ్ట్ వెళ్ళాలండి శ్రీశైలానికి. అదే రైట్ కనుక వెళ్తే ఈ బ్రిడ్జ్ కింద నుంచి మార్కాపురం ఒక 7 కిలోమీటర్స్ వస్తుంది అనమాట, 7 కిలోమీటర్లు. ఇప్పుడు వచ్చి టైం ఒక 7:30 అలా అయితే అవుతా ఉందన్నమాట. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని శ్రీశైలం అయితే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇది ఏ ఏరియానో మీరైతే చెప్పండి, ఎందుకంటే ఇది ఒక జంక్షన్ అన్నమాట. చూస్తూ ఉండగానే ఇప్పుడు మనం శ్రీశైలం డోర్నల హైవేని అయితే టచ్ చేస్తా ఉన్నాం. లెఫ్ట్ వెళ్తే డోర్నల, అదే రైట్ అయితే యాస్టీజ్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ రోడ్ అంతా కొత్తగా ఉందండి, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతా ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వీటి మీద ఏమి క్రాసింగ్స్ లేకపోతే ఆ వైట్ లేబుల్స్ ఉంటాయి కదా, ఏడియం లైట్స్ అవన్నీ ఏమీ లేదు. హైవే కన్స్ట్రక్షన్ అవుతున్నట్లుంది. ఇది 3A వేనా లేదా 4 వేనా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారండి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు, అందుకనే మనం కొంచెం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రోడ్ అయితే ఎక్కేస్తాం. ఇప్పుడు మనం డోర్నాల్ అయితే క్రాస్ చేసుకొని ఘాట్ సెక్షన్ అయితే టచ్ చేసామండి. కింద మనం ఘాట్ ఎక్కేటప్పుడు టోల్ ఉంటుంది అన్నమాట.
గణపతి టోల్ ప్లాజా అని. కార్కి అయితే అక్కడ ఒక 75 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనం శ్రీశైలానికి వెళ్ళడానికి మినిమం 1 గంటన్నర అయితే పడుతుంది. అందుకనే మేము కిందనే టిఫిన్ చేసుకొని బయలుదేరేసాం అన్నమాట. ఒకసారి చూడండి ఘాట్ రోడ్లు నల్లమల అడవుల్లో మన ప్రయాణం ఎలా సాగుతుంది అనేది. చూడ్డానికి చాలా బాగుంది, వ్యూస్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ. ఈ ప్రకృతి పచ్చదనం కూడా. ఒకసారి మీరు కూడా శ్రీశైలం వచ్చి ఈ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తే మీకు కూడా ఒక అనుభూతి కలగొచ్చు అన్నమాట. బాగా నాకైతే బాగా అనిపిస్తూ ఉంది ఈ ప్రయాణం అయితే. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న డోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ వచ్చి నైట్ టైంలో రాత్రి 10 గంటల నుంచి పొద్దున్నే 5 గంటల వరకు అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఎందుకో సైడ్లకి కట్టెలతో ఒక కంచె మాదిరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ పులులు తిరుగుతాయా ఏమని నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ గోవులు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఆవులు ఎద్దులు. ఇవి దేవస్థానం వారివా లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అనేది మనకైతే ఐడియా లేదన్నమాట. ఇప్పుడు వచ్చే ఊర్లన్నీ కూడా గిరిజనులు అండి. అంటే అవి తాండాలు అవ్వచ్చు, లేకపోతే అడవిలో ఉంటారు కదా చెంచులు, లేకపోతే గిరిజనులు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారనమాట వాళ్ళని. మేమైతే మా సైడ్ చెంచులు అని చెప్తారన్నమాట. లేకపోతే అడవిలో బతికే గిరిజనులు అని కూడా చెప్పొచ్చు. అది ఎవరెవరి అభిప్రాయం వాళ్ళదండి. ఒకసారి చూడండి, మా బండిలో మేము చూసుకోకుండా వచ్చేసాం అన్నమాట. చేతిలో చేంజ్ పెట్టుకోకుండా మళ్ళీ తగిలారు ఇల్లు. ఒక 100 రూపీస్ ఇచ్చేదాకా అయితే వదిలిపెట్టరు. సాధ్యమైనంత వరకు చిల్లర తీసుకోండి. చూస్తూ ఉండగానే మనం శ్రీశైలం క్షేత్రంలోకి అయితే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఒక 100 రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలండి కారుకు. నాకు మన హిందూ దేవాలయాలకి వెళ్తే నచ్చనిది ఏంటంటే ప్రతి దానికి కూడా డబ్బులు కలెక్ట్ చేస్తారండి. అదొక్కటి నాకెందుకో కొంచెం నచ్చదు. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్లోకి వెళ్ళి మనం కొంచెం పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము మన బండికి. ఎందుకంటే ఆల్మోస్ట్ అలా అయిపోయి అయితే వచ్చింది. బ్లింక్ అయితే అవుతా ఉందన్నమాట. ట్యాంక్ అయిపోయి వచ్చింది, ఫుల్ ట్యాంక్. అందుకని మేము ఇక్కడ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే కొట్టించుకొని శ్రీశైలం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది శ్రీశైలం అవుట్కట్స్ అన్నమాట, లేకపోతే బైపాస్ రోడ్ అని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు అయితే లోపల నుంచి వెళ్ళేటోళ్ళం దేవస్థానానికి, కానీ ఇప్పుడు కొత్తగా రోడ్డు వేయడం జరిగినట్టుంది. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఈ కనపడేది లెఫ్ట్ సైడ్ మల్లమ్మ కన్నీర్ అనే ప్రదేశం అయితే ఉందండి. అది చూడడానికి చాలా బాగుంటది. మనమైతే వచ్చేటప్పుడు చూసాము. మిగిలిన శ్రీశైలం చుట్టుపక్కల ఉండే క్షేత్రాలు అయితే అంటే ప్రాంతాలు, అటకేశ్వరం అయితేనేమి, శిఖరేశ్వరం, పాలధార, పంచదార, సాక్షి గణపతి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ శ్రీశైలం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తి పీఠం రెండు ఈ శ్రీశైలంలోనే ఉండడం జరిగిందన్నమాట. మన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠం వచ్చి శ్రీశైలంలో ఉన్నది. అదేవిధంగా జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకదానిగా శ్రీశైలం కూడా చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ స్వరూపం, బ్రహ్మరాంబాదేవి శక్తి పీఠం అన్నమాట. ఈ రెండు విశిష్టతలు గల ప్రదేశం శ్రీశైలం ఒక్కటి మాత్రమే మనం చెప్పొచ్చు కాశీ తర్వాత. ఇప్పుడు మనం శ్రీశైలం లోపలికైతే వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని
పాతాళగంగ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ మనం పాతాళగంగలో స్నానం చేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ శ్రీశైలంలో యాత్రికులు వచ్చి స్టే చేయడానికి చాలా రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి. అంటే రకరకాల కాటేజ్ ప్రైవేటివ్ కానీ, అదేవిధంగా దేవస్థానం యొక్క కాటేజెస్. అంటే ఇక్కడ మెయిన్గా ఒక కులం వారీగా అని చెప్పొచ్చు అనమాట. అంటే కాపోళ్ళు, కమ్మలు, రెడ్లు, వడ్డేరలు, బలిజోళ్ళు, ఆర్యవైశ్యులు, మళ్ళీ పద్మశాలీలు, లింగాయతులు, ఇట్లా ఎవరికి వాళ్ళకి సపరేట్గా కాటేజెస్ ఉన్నాయి అన్నమాట. సో అది వాళ్ళకు మాత్రమే అలౌడ్ అనమాట. అంటే అక్కడికి వెళ్ళి మన సంబంధించిన ఐడి కార్డ్ చూపిస్తే చాలు, వాళ్ళు మనకి ఒక 400 to 800 అలా తీసుకుంటారు. సీజన్ని బట్టి, డిమాండ్ని బట్టి మనకు ఆ రేట్లలో తేడాలు ఉంటాయి. చూడండి, శ్రీశైలం చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలు అనమాట. ఇది వచ్చి రోపే. అప్ అండ్ డౌన్ వచ్చి 80, సింగిల్ జర్నీ వచ్చి 60 రూపీస్ అనమాట. మెయిన్గా శ్రీశైలంలో చూడాల్సిన ప్రదేశాలు శ్రీశైలం డ్యామ్ కూడా, అదేవిధంగా మన ఇష్టకామేశ్వరి ఆలయం. అది వెళ్ళాలంటే అంత ఈజీ అయితే కాదు. అది తెలిసి ఇవన్నీ చాలా కాస్ట్ అనిపించాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు అనమాట ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళాలంటే. అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ లైన్లో నిల్చోవాలన్నమాట టికెట్ గురించి. అది చాలా లీస్ట్ ఇస్తారన్నమాట, తక్కువగా. ఒక 100 మంది 150 మందికి మాత్రమే ఇస్తారు ఒక్కరోజు. అది కూడా 1000 రూపాయల టికెట్ ఒక్కొక్కరికి. అదే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 5000 దాకా పడుతుంది. అది కూడా ప్రైవేట్ వెహికల్స్ నాట్ అలౌడ్, ఓన్లీ ఆ ఫారెస్ట్ వెహికల్స్లో మాత్రమే తీసుకెళ్తారు అన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది మెయిన్గా అదొకటి నెగిటివ్. అదేవిధంగా అక్కమాదేవి గుహలకు వెళ్ళాలంటే కూడా ఎక్కువ టికెటే అనిపించింది నా వరకు అయితే. ఎందుకంటే ఒక్కొక్కరికి 650. అది కూడా పొద్దున్నే 8 వరకే అలౌ చేస్తారు. దాని తర్వాత టికెట్లు ఫుల్ అయిపోతే కొంచెం కష్టం, దొరకవచ్చు దొరకపోవచ్చు, ఆ సీజన్ టైంని బట్టి ఉండొచ్చు. ఇప్పుడు మనం మెట్లు దిగేసి కిందకి వెళ్ళిపోదాం పాతాళగంగ చూడడానికి. అక్కడ స్నానం చేసి మనం వీలైతే రోపే ద్వారా పైకి వచ్చేద్దాం, లేదంటే మెట్ల ద్వారా వచ్చేయచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ చూస్తూ ఉంటే డ్యామ్ వ్యూస్ ఎలా అయితే కనపడుతున్నాయో చాలా బాగుంది చూడ్డానికి అయితే. హైటెక్ ఉన్నది. ఇది వచ్చి ఎండాకాలంలోనే ఈ విధంగా కనపడుతుంది. అదే వర్షాకాలంలో వస్తే ఎలా ఉందో మీరే ఉంచుకోండి. చాలా వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోయినాయండి. మెయిన్గా మన ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకదానికి మించి ఒకటి విద్యుత్ ఉత్పత్తి కోసం పోటీపడి మరి నీళ్ళు అయితే కిందికి పంపించేస్తూ ఉన్నాయి అన్నమాట. సో దానివల్ల వాటర్ లెవెల్ అయితే తగ్గిపోయింది. చూడండి, ఇవన్నీ ఘాట్స్ అన్నమాట స్నానాలు చేయడానికి. ఇక్కడ నుంచి మనం బోట్ ప్రయాణం కూడా ఉంటుంది. జస్ట్ ఆ డ్యామ్ దగ్గర వరకు, అంటే ఆ గేట్ దగ్గర వరకు, అంటే ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది. అలా వెళ్ళి చుట్టుకొని వస్తారు. ఒక 15 మినిట్స్. ఒక్కొక్కరికి 80 నుంచి 120 రూపాయలు దాకా ఉంటుంది. వెళ్ళి చూసి వచ్చండి, చాలా బాగుంటుంది బోట్ ప్రయాణం అయితే. ఇప్పుడు మనం పాతాళగంగలో స్నానం ముగించుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. పార్కింగ్లో పెట్టేసి బండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది అనమాట, శ్రీశైలం బస్ స్టాండ్. ఇక్కడ నుంచే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సులు అందుబాటులో ఉంటాయి. అది నైట్ 9 గంటల వరకేనండి. దాని తర్వాత మన ఘాట్ రోడ్లన్నీ క్లోజ్ చేస్తారు కాబట్టి మళ్ళీ తిరిగి పొద్దున్నే 5 గంటలకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, అనంతపురం అయినా, కర్నూలు అయినా సరే.
మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్ స్టే చేయడానికి మేము ట్రై చేసాం. మెయిన్గా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రీ దర్శనానికి కూడా టైమింగ్ అనేది పెట్టారండి. చాలా తక్కువ టైమింగ్, దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. అది క్రౌడ్ ఉన్నా లేకపోయినా కూడా. అదేంటో కానీ క్రౌడ్ ఉన్న టైంలో కూడా వీళ్ళు దర్శనం అయితే క్లోజ్ చేశారు. తిరిగి సాయంత్రం 5:30కేనంట ఫ్రీ దర్శనం అయితే. ఈ శ్రీశైలం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారిని మనం చేతితో దర్శించుకోవచ్చు అనమాట, స్పర్శ దర్శనం. కాకపోతే ఈ దర్శనం చేసుకోవాలంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి అయితే 500 రూపాయల టికెట్. నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది, కానీ ఏం చేయలేము. మన లగేజ్ ఏదైనా ఉంటే ఈ క్లాక్ రూమ్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉంటే ఒక 20 రూపీస్ అలా ఇచ్చి. మాకు దర్శనానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టలేదు, 1 గంట అయితే పట్టింది అంతే. అదే తిరుపతిలో అయితే 300 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది. కాకపోతే తిరుపతి కంటే కూడా ఇక్కడ రేట్లు అయితే ఎక్కువ పెట్టారని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు మనం గుడి ప్రాంగణం మొదట్లోకి అయితే వెళ్తా ఉన్నాం అనమాట, ఎంట్రన్స్లోకి. ఒకసారి చూడండి, ఏదో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. బహుశా ఆడ తీసుకున్నావు ఏదన్నా మరి మనకైతే తెలియదు. చూడండి, నైట్ టైంలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి. కాకపోతే ఇక్కడ కొంచెం వేడి కూడా ఎక్కువే. అల్లవాళ్ళ అడవిలో అయినా సరే వేడి ఉందన్న అండి, బాగానే ఉన్నది. ఇక్కడ దోమలు కూడా ఎక్కువే అని చెప్పొచ్చు. గాలి రాకపోతే ఇంకా అంతే సంగతి. సాధ్యమైనంత వరకు నేనైతే కాటేజ్ చూసుకునే రండి, ముందు జాగ్రత్తగా బుక్ చేసుకొని. నైట్ టైంలో అయితే ఇబ్బంది పడతారని నేను చెప్తాను అనమాట. నేనైతే సజెషన్ ఇవ్వగలను ఆ విధంగా. ఇది వచ్చి మరుసటి రోజు పొద్దున్నే అండి. మనం ఇప్పుడు శ్రీశైలం అమ్మవారి దర్శనం, మల్లన్న దర్శనం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు చూసుకొని మనం శ్రీశైలం ప్రయాణం అయితే ముగిద్దాం అన్నమాట. ఇది స్వామివారి పుష్కరిణి, ఒకసారి చూడండి. వచ్చి పేరు సరస్వీ పుష్కరిణి అంట. అక్కడైతే నీళ్ళు అయితే ఏం లేవు, కానీ ఏదో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఈ పుష్కరిణి చూసుకొని మనం శివాజీ మహారాజు నిర్మించిండే గోపురాన్ని చూద్దాం. అలానే ఒకసారి చూసేద్దాం లోపలికి వెళ్ళి. పదండి, మనం ఇక్కడ వెనకాల నుంచి వెళ్తే ఛత్రపతి శివాజీ గారు నిర్మించిన గోపురం అయితే మనం చూడొచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే లేదు, బాగా పీక్ సీజన్లో మాత్రమే ఇక్కడ నుంచి లైన్ అనేది అలౌ చేస్తారు అన్నమాట. ఆ కనపడే గోపురం అయితే కదండి, ఈ రైట్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా వెళ్ళాలి. ఆ కనపడే గోపురమే ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించిన గోపురం. ఒకసారి చూడండి, ఈ గోడ ప్రాకారానికి శిల్పకళలు ఎంత అందంగా చెక్కారో అప్పట్లో మన శిల్పులు. అప్పట్లో ఇంత అందంగా చెక్కాలంటే చాలా కష్టమనే చెప్పచ్చు. ఆ విధంగా పనివంతులు కూడా ఎవరు లేరు అని నా అభిప్రాయం. ఏదేమైనా మన దేశ సంస్కృతి సంప్రదాయాలు కొంచెం డిఫరెంట్ అని చెప్పచ్చు. ఏదేమైనా అది మన దేశ గొప్పతనం. ఈ కాలంలో శిల్పులు ఇలా పనిచేయాలంటే చాలా కష్టపడాలి. అలా అని లేరని చెప్పలేను, కాకపోతే రేరుగా ఉండొచ్చు. చూడండి, ఛత్రపతి గారు నిర్మించిన గోపురం.
సో ఇప్పుడు మనం ఈ గోపురాన్ని చూసేసుకొని ఆయన స్మారక చిహ్నం దగ్గరికి అయితే వెళ్దాం. మ్యూజియం, ఛత్రపతి శివాజీ మ్యూజియం. అక్కడ ఆయన యొక్క గొప్పతనం, ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆయన ఘనతలు మనం చూడొచ్చు అన్నమాట ఆ మ్యూజియంలో. ఇప్పుడు వెళ్తుంది అక్కడికి. మెయిన్గా శ్రీశైలం రావాలనుకున్న వాళ్ళు అయితే మినిమం ఒక 2 days అయితే ప్లాన్ చేసుకుని రండి ఫ్యామిలీకి అయితే. ఎందుకంటే ఒక రోజు మొత్తం పాతాళగంగా, అక్క మహాదేవ్ గుహలకి సరిపోతుంది. ఇంకా అమ్మవారి దర్శనం. నెక్స్ట్ డే వచ్చి మన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అనమాట. ఇష్టకామేశ్వరి కావచ్చు. ఇష్టకామేశ్వరి దేవుని చూడాలంటే కూడా ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఛత్రపతి మహారాజ్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక 20 రూపీస్ ఉంటుంది ఎంట్రీ అయితే. కానీ చాలా బాగుంటుంది, అందరూ చూడదగ్గ ప్రదేశమే. ఇవి చూడండి ఒకసారి ముందు నుంచి అన్నమాట ఎంట్రన్స్. ఆ పక్కన కనపడే రైట్ సైడ్ వచ్చి ధ్యాన మందిరం. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసారా, ఆయన ఛత్రపతి గారు జన్మించిన టైం నుంచి ఆయన చనిపోయే టైం దాకా ప్రతిదీ వివరంగా మనకి బొమ్మల రూపంలో చెప్పడం జరిగిందన్నమాట. కంపల్సరీ ఎవరు శ్రీశైలం వచ్చినా ఈ ప్రదేశాన్ని అయితే చూడండి అని నేనైతే రికమెండ్ చేస్తా. ఎందుకంటే ఆయన గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్ప యోధుడే కాకుండా గొప్ప పాలకుడు కూడా. ఈ బొమ్మ చూడండి, అప్పటి మన ఛత్రపతి గారి సామ్రాజ్య విస్తరణ అన్నమాట, మరాఠా సామ్రాజ్యం. ఇది వచ్చి భారత సాంస్కృతిక వైభవం పిక్చర్. ఇది మొత్తం కూడా ఆయన గొప్ప విజయాలు ఎలా సాధించాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు, ఆయన గురువు. ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి, ఛత్రపతి గారు ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడం జరిగింది. అదే టైంలోనే ఆయన గోపురం నిర్మించడం జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం జరిగిందన్నమాట. నేరుగా శ్రీశైలం నుంచి తిరుపతికి వెళ్ళి చూడండి. ఇది వచ్చి ఆయన మంత్రివర్యుల చిత్రాలు, అంటే ఆస్థానంలో పనిచేసే మంత్రివర్గం. మీకు వాళ్ళ పేర్లు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇది వచ్చి ఇప్పుడు మనం వెళ్ళేది శివాజీ ధ్యాన మందిరం. ఆయన ధ్యానం చేస్తేనే అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఖడ్గం అయితే పొందడం జరిగిందన్నమాట. ఆ ఖడ్గంతోనే ఆయన చేసిన యుద్ధాలన్నీ కూడా గెలిచాడని చెప్తారు. మనం కూడా ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల తర్వాత ఎక్కువగా దర్శించుకునే భక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది కర్ణాటక భక్తులు. అందుకని ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అంటే తెలుగు తర్వాత కన్నడనే ఎక్కువగా వాడడం జరుగుతుంది అనమాట. ఆయనే శివ. ఇది శివనేరి కోట. ఇప్పుడు మనం చూడబోయేది ఇదిగోండి. చూడండి నమూనా ఎంత బాగుందో.
ఇప్పుడు మనం చూసేది వచ్చి ప్రతాప్గఢ్ కోట. ఇది ఒక నమూనా అన్నమాట. శ్రీశైలంలో మెయిన్గా చూడాల్సిండేటివి ఏమంటే సాక్షి గణపతి ఆలయం కూడా ఉన్నది, శ్రీశైలం డ్యామ్ ఉన్నది వ్యూ. కాకపోతే ఇప్పుడు చూడ్డానికి అయితే అంత ఏం బాగుండదు, ఎందుకంటే డ్యామ్ అయితే నిండలేదు, గేట్లు ఓపెన్ చేయలేదు కాబట్టి. ఇంకా ఇష్టకామేశ్వరి దేవి. ఇప్పుడు మనం వెళ్తా ఉండేది వచ్చి మల్లమ్మ కన్నీరు అన్నమాట. ఇక్కడ కూడా మనకు ఫోన్లో అయితే ఎలవలేదు, జస్ట్ మేము దర్శనం చేసుకొని వస్తాం. ఇప్పుడు మల్లమ్మ కన్నీరు అయిపోయిన వెంటనే సాక్షి గణపతి దేవాలయం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మన సాక్షి గణపతిని అయితే దర్శించుకొని అటుకేశ్వరం అయితే వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ క్రౌడ్ అయితే నాకేం అనిపించలేదు. ఇప్పుడు వచ్చి మనం అటకేశ్వరం అయితే వచ్చేసాం. ఇక్కడ అటకేశ్వర స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మనం పాలధార పంచదారకి చూడ్డానికి అయితే వెళ్దాం. పాలధార పంచదారకు అటకేశ్వరం మధ్య దూరం పెద్దగా అయితే ఏం లేదు. ఈ రోడ్డుకి యువతల ఆ రోడ్డుకి అవతల అని చెప్పొచ్చు. అంటే రోడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నమాట, కుడి ఎడమ పక్కన. కాకపోతే ఈ అటకేశ్వరం గుడి పక్కన వచ్చి ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమం పక్కన ఒక గుడి ఉన్నది. ఆ గుడిని చూసుకొని మనం పాలధార పంచదార చూడడానికి అయితే వెళ్ళిపోదాం. మనం ఏదో లలితాంబిక ఆశ్రమం అంట అటకేశ్వరం. ఆ కనపడుతున్నది నాటి గుడి. ఇప్పుడు మనం పాలధార పంచదార అయితే వెళ్ళిపోదాం. ఎడం పక్కన వస్తుంది అన్నమాట. మనం శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు అయితే, అదే శ్రీశైలం లోపలికి వెళ్ళేటప్పుడు అయితే గుడి పక్కన వస్తుంది పాలధార పంచదార. మనం పాలధార పంచదార చూడాలంటే కిందికి దిగాలన్నమాట కొంచెం. ఈ దారిలో వచ్చి రకరకాల దుకాణాలు అయితే ఉన్నాయి. ఏదో రకరకాల ఆయుర్వేదం మూలికలు అయితే చూపిస్తూ ఉన్నారు, కానీ అవి ఎలాంటివి అనేది నాకైతే తెలియదు. కాకపోతే ప్రకృతి ప్రసాదించింది కాబట్టి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. కాబట్టి మీరు నిశ్చింతగా వాడచ్చు, మీకు నచ్చితే. ఇబ్బంది అయితే ఏముండదండి. అదండి, మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఒకసారి పాలధార పంచదార చూసాక శిఖరేశ్వరం వెళ్దాం. అక్కడ శిఖరేశ్వర దర్శనం అయిపోతే మన శ్రీశైల ప్రయాణం అయితే ముగిసినట్టు. ఎందుకంటే మనం ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి అయితే వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక రోజు వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం టికెట్ తీసుకోలేదు కాబట్టి. ఎందుకంటే ఒక్కొక్క రోజుకి లిమిటెడ్గానే మాత్రమే వాళ్ళు ఇస్తారంట. అది కాక ఒక్కొక్కరు 1000 రూపాయలు. మాకంత టైం లేకపోవడం వల్ల మేమైతే శిఖరేశ్వరం అయితే చూసుకొని శిఖర దర్శనం చేసుకొని మా శ్రీశైల ప్రయాణం అయితే ముగిస్తాం మేము. ఇప్పుడు మీరు చూస్తున్నదే పాలధార పంచదార. ఇక్కడ చాలామంది చెప్తారు ఈ నీళ్ళు పాలధారలో ఒకలాగా పంచదారలో ఒకలాగా రుచి ఉంటాయని. బట్ నాకైతే అంత అయితే ఏమనిపించలేదు. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు మనం శిఖర దర్శనం చేసుకోవడానికి అయితే శిఖరేశ్వరం వచ్చేసాం. ఈ శిఖరేశ్వరం ఎంట్రీ వచ్చి ఒక్కొక్కరికి 20 రూపాయలు అన్నమాట. ఇప్పుడు మనం పైకి ఎక్కి శిఖర దర్శనం అయితే చేసేసుకున్నాం. ఈ శిఖర దర్శనంతో మన శ్రీశైలం టూర్ అయితే ముగుస్తుంది అన్నమాట. మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే నచ్చిందనే అనుకుంటా ఉన్నాను. కాబట్టి నచ్చితే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఆ దూరంగా కనపడుతున్న ప్రదేశమే శ్రీశైలం అన్నమాట. ఆ శ్రీశైలం ఇక్కడ నుంచి మనకి కంటితో కనబడదు కాబట్టి మేము బైనాకులర్ సాయంతో శిఖర దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇక్కడితో మన శ్రీశైలం
ప్రయాణం అయితే ముగిసింది.